అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 14/1/2018 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము దక్షిణాయనము। ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు, దక్షిణాయనం మధ్యాహ్నం వరకు అనగా 1:46 వరకు ఉండి తదుపరి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది। ఈ రోజు దక్షిణాయనము, హేమంత ఋతువు, పౌష్యమాసము, బహుళపక్షము, త్రయోదశి రాత్రి 2:30 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది। ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:15 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 10:16 నుంచి 12:04 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంకాలం 4:21 నుంచి 5:05 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు రాహుకాలం సాయంకాలం 4:26 నుంచి 5:50 వరకు వ్యాప్తించి ఉన్నది। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్టము, అనవసర ప్రయాణము, లేనిపోని అవమానాలు, శారీరక రుగ్మత, స్వల్ప అనారోగ్యాలు, అజీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండడము, దాదాపుగా రక్త సంబంధమైన దోషాలు ఎక్కువగా ఉంటాయి। అనవసర వ్యక్తులతో వాగ్వివాదాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి ధనం విషయంలో కానీ అనవసర వ్యక్తుల యొక్క నూతన పరిచయం కానీ పెంచుకోకపోవడం మంచిది। ముఖ్యంగా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం మంచిది। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అందులో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది। నూతన వ్యాపారం కూడా కలిసి రావడానికి అవకాశాలు లేవు। భాగస్వామితో మరియు వ్యాపార భాగస్వామితోనూ జీవిత భాగస్వామితోనూ కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి। మౌనంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి। ముఖ్యంగా తోటి విద్యార్థులతో లేదా తోటి ఉన్నటువంటి ఉద్యోగస్తులతోనూ మీరు జాగ్రత్తగా ఉండేటువంటి మంచిది। మీ పర్సనల్ విషయాల్ని బయటికి వెల్లడించకపోవడం మంచిది। అనవసరపు రహస్య సమాచారం వల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కొంతవరకు పితృ సంబంధ వ్యక్తుల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి। ముఖ్యంగా సోదర సోదరీమణులతో పట్టింపులు ఎక్కువగా ఉండడం వల్ల అనవసర వాగ్వివాదాలు చోటిస్తారు। పూర్వపు మిత్రుల్ని కలుసుకునే అవకాశము, దాదాపుగా కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రుణాలన్నీ కూడా మధ్యాహ్నం తదుపరి మీకు రుణ సౌకర్యం అందేటువంటి అవకాశము, పాత మిత్రులను కూడా కలుసుకునే అవకాశము, కొత్తమైనటువంటి వస్తువుని కూడా సేకరించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది। ఈ రాశి వారికి దేశ విదేశీయానం మంచిది కాదు, అనవసర ప్రయాణాలు కూడా ఇబ్బందులు కలిగిస్తాయి। కాబట్టి దేశ విదేశీయాన్ని ప్రయాణాన్ని పెట్టుకోకపోవడం మంచిది। అలాగే పోటీ పరీక్షలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంత నష్టం చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి అధిక శ్రద్ధ వల్ల మాత్రమే పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు। కాస్త శ్రద్ధ ఎక్కువగా విద్య పైన ఉంచడం అనేది చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి। ఈ రాశి వారికి ఈరోజంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది। సాయంకాల సమయంలో ఆహ్లాదకర వాతావరణము, బంధుమిత్రుల సమాగమము, ముఖ్యంగా స్నేహితులతో సరదాగా ఆనందమైనటువంటి క్షణాలు గడిపే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి। ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:28 నుంచి 5:53 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రుల సమాగమము, ఆహ్లాదకర వాతావరణము, నూతన వాహన ప్రాప్తి, కొత్త వ్యక్తుల యొక్క పరిచయము, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశము, కళ్యాణ నిశ్చయ తాంబూలాది కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశము, తీర్థయాత్ర సేవనము, ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకుంటారు। నూతన ఉద్యోగాన్ని లేదా ఉద్యోగంలో అభివృద్ధిని పొందేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది। దాదాపుగా ఆర్థికమైన ప్రయోజనాలు కూడా అనుకూలంగా ఉన్నాయి। మంచి బహుమానాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం ఉంటుంది। దూరదేశం నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి। వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తోంది। విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది। ముఖ్యంగా భార్య తరపు వ్యక్తుల నుంచి ఆర్థికమైనటువంటిది లేదా ఏదైనా స్థిరాస్తి సంబంధమైన విషయాల్లో అనుకూలతలు బాగా కనబడుతోంది। దాదాపుగా మీకు బహుమానంగా మీ భార్య తరపు వారి నుంచి ఏదైనా బహుమానాన్ని స్థిరాస్తిగా పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి। ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది। బంధుమిత్రులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటారు। అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు। సంపూర్ణమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు,
నూతన బహుమానాలు, నూతన వాహనాలు కొనుగోళ్లు, ముఖ్యంగా కొత్త చోటికి ప్రయాణం చేసేటువంటి అవకాశము, ప్రయాణంలో కూడా సానుకూలవంత శుభస్థితి, దేశ విదేశీయాన ప్రయాణం కూడా అత్యున్నతమైన శుభప్రదాన్ని కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం 2:08 నుంచి 3:16 మధ్య కాలంలోను, తిరిగి రాత్రి 6:57 నుంచి 7:49 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి ధనలాభము, సంపూర్ణ ఆరోగ్యము, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము, బంధుమిత్రుల సమాగమము, తీర్థయాత్ర సేవన, ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తి లేదా ఆకస్మిక బహుమానాలు అందుకోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇంతకు ముందున్నటువంటి సమస్త రోగాలన్నీ కూడా ఈరోజు పటాపంచలైపోవడము, సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించిన అవకాశము, ముఖ్యంగా సంతోషకరమైన వార్తలు ఎక్కువగా వింటారు. పిల్లల విషయంలో అత్యుత్సాహంగా ఉంటారు. మీ పిల్లలు విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ ఉత్తమ స్థితిలో కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ పిల్లలకి ఉన్నత విద్యాభ్యాసం లేదా ఉన్నత ఉద్యోగం కూడా ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా విదేశాల్లో ఉన్నత ఉద్యోగం కానివ్వండి లేదా ఉన్నత విద్యా సంబంధ విషయాల్లో అనుకూలలు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ప్రతి పనిలో ఆశించినటువంటి శుభ సమయాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి అధికంగా ఉంటుంది. స్థిరాస్తిని పెంపొందించుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, ఇంటికి సంబంధించినటువంటి గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రభుత్వం నుంచి ఏదైనా ఉత్తమమైనటువంటి నజరాన బహుమానంగా అందుకునేటువంటి శుభమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది. నూతనమైనటువంటి కార్యక్రమాలని భుజానికి ఎత్తుకుంటారు. కళ్యాణ సంబంధ విషయాల్లో ఉత్సాహంగా అన్ని పనులను పూర్తి చేసుకునేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:47 నుంచి సాయంకాలం 6:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఆశించినటువంటి ఫలితం మధ్యాహ్నం వరకు అందే అవకాశం కనపడటం లేదు. మధ్యాహ్న సమయం తర్వాత ఊహించని వ్యక్తి నుంచి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో కూడా విద్యార్థులకి చాలా అనుకూలవంతమైన స్థితి, శుభమైనటువంటి పరంపరాభివృద్ధి కొనసాగుతోంది. విద్యా సంబంధ విషయాల్లో ఉత్తమమైనటువంటి అనుకూలమైన స్థితి కలుగుతోంది. తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఆర్థిక విషయాలలో మంచి అనుకూలత కనబడుతోంది. తప్పకుండా మీకు ఏదైనా బ్యాంకు నుంచి కానీ రుణ సదుపాయాన్ని పొందే అవకాశము, గృహము లేదా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, సానుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, ఆనందకరమైన ప్రయోజనకరమైనటువంటి వస్తు వాహనాలు సేకరించడము, నూతన వాహన లబ్ధించే అవకాశం, అనగా కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా బహుమానాల్ని అందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు చేసేటువంటి పనిలో నైపుణ్యంతో కూడుకొని ఉంటుంది. తప్పకుండా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలమైన శుభస్థితి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం కూడా బాగా ఉంటుంది. చేజారిన పనులన్నీ కూడా తిరిగి ఒక కొలిక్కి వస్తాయి. తప్పకుండా మీకు ప్రజల్లో కానీ లేదా అనేక మంది వ్యక్తుల్లో కూడా చైతన్యవంతమైనటువంటి శుభస్థితి కలగడానికి అవకాశము, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యము, ఆర్థిక చికాకులను తొలగిపోవడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యా సంబంధ విషయాల్లో విజయాలు, దేశ విదేశీ ప్రయాణం సానుకూలవంతంగా ఉండడము, అపరిచిత వ్యక్తుల నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము, అనగా అపరిచితమైనటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అభిమానించేటువంటి అవకాశము, గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాలుపంచుకోవడము, రాజకీయ నాయకులకి నూతన పదవి లభించేటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో బదిలీలు ఉండేటువంటి అవకాశము, తప్పకుండా ఆశించినటువంటి శుభ ఫలితాలు, సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించేటువంటి అవకాశము,
అనేక మందితో కలిసిమెలిసి ఉండేటువంటి శుభస్థితి కొనసాగుతుంది. ముఖ్యమైనటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అనేక బాధ్యతల్ని తలకెత్తుకుంటారు. సంపూర్ణటువంటి సహకారాన్ని అందిపుచ్చుకునేటువంటి శుభతరుణంగా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దేశ విదేశీయాన ప్రయాణము, అనుకూలవంతమైనటువంటి వ్యక్తుల సహకారము, తీర్థయాత్ర సేవన, ఊహించినటువంటి శుభ పరిణామాలు, ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, ముఖ్యంగా సోదరుల చేత అనేక రకాల శుభమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దాదాపుగా బంధువర్గంతో ఉన్నటువంటి ఆశయం కోసం చేసేటువంటి ప్రతి పని కూడా సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ధనం విషయంలో లోటు ఉండదు. ఆర్థికంగా చేతినిండా ధనం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ధనం సంబంధించిన విషయాల్లో కూడా తప్పకుండా ఇతరులకు సహాయం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేయడము, సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలవంతమైన చోటికి ఉద్యోగస్తులకి బదిలీలు, గొప్ప గొప్ప ధైర్య కార్యక్రమాలతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు. 10 మంది యొక్క దృష్టిని కేంద్రీకరించుకునేటువంటి మీ వైపు తిప్పుకునేటువంటి అవకాశము, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడము, అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా పూర్తి చేస్తారు. ఇంతకుముందు కఠినమైనటువంటి చేయలేని పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకుంటారు. 10 మందిలో ఉత్తమమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్పోర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శుభమైనటువంటి వార్తలు వింటారు. ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రతికూలవంతమైన స్థితి నుంచి కూడా అనుకూలంగా మలుచుకోవడము, అనేక రకాల శుభమైనటువంటి పరంపరలు ఈ రాశి వారికి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. అనగా జలుబు లేదా తలనొప్పి లేదా కంటి సంబంధించినటువంటి అంటువ్యాధులు ఏవైనా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మాత్రం తప్పకుండా మీరు ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:47 నుంచి 10:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, మాట నిలబడము, మీ మాటకి తిరుగు లేకుండా ఉండడము, ప్రతి విషయంలో కూడా ఆనందంగా ఉండడము, కొత్త కొత్త విషయాల్ని కనుగొనేటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో మార్పు సంభవించే అవకాశము, బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టమైనటువంటి అనగా పట్టుదలగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వివాహాది సంబంధ చర్చల్లో అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పుత్ర సంతాన ప్రాప్తి, అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా ఆర్థిక ప్రయోజనాలు, రుణాలన్నీ కూడా చేతికందుతాయి. నూతనమైనటువంటి గృహాన్ని కానీ లేదా స్థలాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఉత్సాహంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించే అవకాశము, ప్రయాణంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి చెప్పిందే అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అనగా చెప్పిన మాట వినేటువంటి వ్యక్తుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అన్ని రకాల ప్రయోజనాలు, శారీరకమైనటువంటి మానసిక ఆనందము చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలయిక బాగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి శుభస్థితి, ఆనందకరమైన క్షణాలని ఎక్కువగా అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యము, మాట పడడము, లేనిపోని తిరస్కరణ భావన, ఇతరుల నుంచి కొంతవరకు ప్రతికూలవంతమైనటువంటి స్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మౌనంగా ఉండండి. తొందరపాటుతనం పనికిరాదు. ఇతరులను అనవసరంగా దూషించడం వల్ల లేనిపోని అనర్థాలు పెంచుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వస్తువుల్ని కడుపులోకి పంపించకండి. అనగా అకాల భోజనం కానీ అలాంటివి చేయకండి. కొంత ఉపవాస దీక్ష ఎక్కువగా చేయండి, దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. తీర్థయాత్ర సేవన, అనేక రకాల శుభమైనటువంటి పరిణామాలు పొందేటువంటి సూచన కూడా కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థికంగా కొంతవరకు ధన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితి నుంచి బయటపడేటువంటి మార్గాన్ని విశ్లేషించండి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం కానీ స్వదేశంలో ప్రయాణం కానీ కొంత బడలిక ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి, విద్యార్థులకి కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది.
పోటీ పరీక్షల వారికి మాత్రము నిరాశ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరాశ ఫలితాలు అందుకుంటారు. అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి స్వల్పమైనటువంటి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కొంత అభివృద్ధి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారిలో విదేశాల్లో నివాసము లేదా విదేశాల్లో స్థిరమైనటువంటి పర్మనెంట్ వీసా కోసం చేసిన ప్రయత్నాలు కూడా కొంత ఇబ్బందికరమైన వార్త వినాల్సి వస్తుంది. మీ యొక్క ప్రయత్నాన్ని మరొకసారి చేయాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలమైన వ్యక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంటున్నది. రహస్యమైన విషయాల్ని ఎవరికి వెల్లడించకపోవడం మంచిది. అనవసరంగా ధూర్తిగా ఉండకండి. పూర్తిగా మౌనాన్ని ప్రదర్శించడం వల్ల చాలా సమస్యలన్నీ కూడా అధిగమించబడతారు. ప్రశాంతమైన జీవితం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. ఏదైనా తీర్థయాత్ర సేవన చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలగవచ్చేమో ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా నిరాశ నిస్పృహలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. రాముల వారి అష్టోత్తర నామాన్ని, సీతమ్మ వారి అష్టోత్తర నామాన్ని, హనుమత్ చాలీసా పారాయణం వినడం వల్ల కొంత ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:43 నుంచి 12:02 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:29 నుంచి 2:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టము, ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసర వాగ్వివాదాలు చోటివ్వకండి. అనవసరపు ఉపన్యాసాలు ఇవ్వకండి. లేనిపోని మాటల్ని తొందరపడి అవతల వ్యక్తిని దూషించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ముఖ్యంగా అవమానాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పాలన చేసుకోవడం మంచిది. అనవసర శారీరక శ్రమ కూడా ఎక్కువ చేయడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతారు. దానివల్ల మీకు అనుకూలవంతమైన పరిస్థితి నుంచి కొంత ఇబ్బందికర అనారోగ్యం ఏర్పడవచ్చును. కాబట్టి ఉదయం నుంచే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో అధికమైనటువంటి శ్రమ తీసుకోకండి. స్వల్పమైనటువంటి శ్రమ లేదా ఇతరుల సహకారం చేత అన్ని పనులను పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మధ్యాహ్న సమయం నుంచి కొంత చైతన్యవంతంగా ఉంటారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. దాదాపుగా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం ఉంటుంది. దేవాలయ సందర్శన కనబడుతోంది. దాదాపుగా ఆర్థిక విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతోంది. ముఖ్యంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పుత్ర సంతానం పొందే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతికూలమైనటువంటి స్థితి నుంచి కూడా బయటపడతారు. ముఖ్యంగా గృహ సంబంధ కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఒక వస్తువు కొనుగోలు చేసే విషయంలో కానీ, గృహాన్ని కొనుగోలు చేసే విషయంలో కానీ అధిక ధరను చెల్లించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవతల వ్యక్తిని పూర్తిగా విశ్వసించి అటువంటి కొనుగోలు చేయకపోవడం చాలా మంచిది. ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విద్యార్థులు ఆశించినటువంటి శుభ ఫలితాలు కనబడటం లేదు. శ్రమాధిక్యత వల్ల మాత్రమే మంచి ఫలితాన్ని పొందవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. శరీరంలోని గుప్తమైనటువంటి భాగాల్లో అనారోగ్య స్థితి కనబడుతోంది. వైద్యుని సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలమైన ఆరోగ్య స్థితి కలుగుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. ముఖ్యంగా విద్యార్థులకి, అలాగే వైద్య సంబంధమైనటువంటి ఉద్యోగం చేసే వారందరికీ కూడా కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతోంది. జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:10 నుంచి 8:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక లాభాలు, అనుకూలవంతమైన శుభస్థితి, గొప్ప గొప్ప స్నేహితుల పరిచయము, నూతన కార్యక్రమాలని సృష్టించుకోవడము, నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించడం, అనేక వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా పొందడము, సంపూర్ణ ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ధన విషయంలో అనుకూలతలు, నూతనమైనటువంటి ధనాభివృద్ధి, ఇంతకు ముందు ఏమైనా రుణాలు ఉన్నట్టయితే ఆ రుణాలన్నీ కూడా తీర్చేసుకునే అవకాశము, విదేశీయాన యోగ్యత, ముఖ్యంగా భార్యాభర్తలు కానీ లేదా వ్యాపార భాగస్వామితో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు బలంగా ఉన్నాయి. అనుకున్న చోటికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ కానీ లేదా
ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ వారు కానీ అనుకూలమైనటువంటి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా పోలీసు వారికి కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా శుభమైనటువంటి పరిణామాలు అందుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. దాదాపు ఈ రాశి వారిలో నూతనమైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశము, విదేశాల్లో స్థిర నివాసాన్ని కూడా ఏర్పరచుకునేటువంటి శుభస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతో పాటు కూడా సంతానం కోసం ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. దాదాపుగా అనేక రకాల ఆరోగ్యాన్ని కూడా ప్రాప్తించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఇంతకు ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకుంటారు. సంపూర్ణ విందు భోజనాన్ని చేసేటువంటి అవకాశం, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉండేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందుకునేటువంటి అవకాశము, ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఆర్థిక విషయాల్లో మంచి అనుకూలతలు, రుణ సదుపాయం అనుకూలంగా ఉంటుంది. నూతన బహుమానాన్ని అందిపుచ్చుకునే అవకాశము, భార్యాభర్తల మధ్య సంపూర్ణమైనటువంటి అనుకూలత. ఇంతకుముందు ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే ఆ వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. తప్పకుండా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా శుభకర చర్చలు జరిగేటువంటి అవకాశము, ఆ శుభ కార్యక్రమంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానము, నూతన వ్యక్తి యొక్క పరిచయము, అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి అవకాశము, మీ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా మరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒక్కడవడానికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశీయాల ప్రయాణము, విదేశాల్లో స్థిర నివాసము, దాదాపుగా సంపూర్ణ ఆరోగ్యము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము. ముఖ్యంగా ఈ రాశి వారిలో మధ్యాహ్నం 2:06 నుంచి సాయంకాలం 5:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. చాలా ఆనందకరమైన రోజుగా చెప్పబడుతోంది. ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉంటారు. అనేక రకాల పనులలో విజయాన్ని సాధించడము, నూతన వ్యాపార అభివృద్ధి, కొత్త ఉద్యోగాన్ని పొందడము, సంపూర్ణ ఆరోగ్యము, వివాహమైనటువంటి వ్యక్తులకి, నూతన దంపతులకి శుభవార్తమైనటువంటి అవకాశాలు, దాదాపుగా దేశ విదేశీయాన పర్యటన, నూతనమైనటువంటి ఉద్యోగంలో కూడా అభివృద్ధి కొనసాగడము, పాత ఉద్యోగంలో అనగా ఇంతకు ముందే ఉద్యోగం ఉన్న వారికి ప్రమోషన్ లభించేటువంటి అవకాశము, దాదాపుగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, ప్రభుత్వ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు, బంధుమిత్రుల సమాగమము, సంపూర్ణమైనటువంటి శుభకర ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రోజంతా కూడా చాలా ఉల్లాసవంతంగా, ఉత్సాహవంతంగా, శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.